రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నారు, ఎలా జరుగుతోంది ర్యాలీ? ప్రస్తుతం మనము ఖైరతాబాద్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఏఐసిసి సెక్రటరీ దీపదాస్ మున్షితో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతరులు అందరూ కూడా చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే భారీగా జనం తరలి వచ్చారు. ఇక్కడికి ఉన్న పరిస్థితి చూస్తే పూర్తి జనసందోహం మధ్య చాలా, అంటే ఎన్నికల టైంలో ఎటువంటి అయితే ర్యాలీ నిర్వహించారో పూర్తిగా దానికి ఏమాత్రము తక్కువ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ పూర్తి భారీ ర్యాలీతో రాజ్భవన్కి బయలుదేరుతున్నారు. రాజ్భవన్లో గవర్నర్ అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నారు. గవర్నర్ని కలిసిన అనంతరము ఇటు మోదీపై, అదానిపై చర్యలు తీసుకోవాలని, దాంతోపాటుగా కూడా మణిపూర్ అంశం, ఈ రెండు ఘటనల మీదనే ఏఐసిసి దేశవ్యాప్తంగా కూడా ఈ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే పూర్తిగా వీళ్ళందరూ కూడా చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్తిగా ఇక్కడ చూడొచ్చు పూర్తి పూర్తిగా ఇక్కడ జనసందోహం మధ్య చేస్తున్నారు. ఎలా ఉంది? పూర్తి జనసందోహం మధ్య మీరు పూర్తిగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోదీకి చర్చ జరపాలని ఎలా ఉంది? అంటే ప్రధానంగా ఏంటంటే ఈ దేశాన్ని దోచుకుంటున్న విధానం ఏదైతే, మోడీ అదానీ కలిసి దోచుకున్న విధానం మీద ఏదైతే ఉన్నదో ముందు నుంచి చెప్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో ఈ దేశాన్ని దోచిపెడదామని, అదానికి దోచిపెడదామనే దాన్ని ఏదైతే వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలో భాగంగా ఈరోజు గవర్నర్ మనోడు పడిపోతాడు సతీష్. దేశవ్యాప్తంగా ఇవాళ ఏఐసిసి పిలుపు మేరకు జరుగుతున్న గవర్నర్ ముందు ధర్నాల సందర్భంగా ఈరోజు జరుగుతున్న ర్యాలీని మీరు చూస్తున్నారు. ఈ దేశాన్ని దోచిపెడదాం అదానికి అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ధర్నా. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఏఐసిసి దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు పూర్తిగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోదీ అదాని విషయంలో ఉండొచ్చు, మణిపూర్ అంశంలో ఉండొచ్చు, చేసిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రస్తావిస్తూ పార్లమెంటరీ కమిటీని ఒకటిని ఏర్పాటు చేయాలి. మణిపూర్ అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించాలి. దాంతోపాటుగా ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా మణిపూర్కు సీఎం మోదీ వెళ్ళలేని కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్చ జరపాలని, సరైన యాక్షన్ తీసుకోవాలని మొత్తం ఏఐసిసి నుంచి పూర్తిగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. గవర్నర్ని కలిసి వినతి పత్రాన్ని ప్రస్తుతం సమర్పించబోతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా బైకులతోని, కార్లతోని ర్యాలీలను నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి జనసందోహం మధ్య కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమానికి చూడొచ్చు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పూర్తి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తరలి వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఒక పెద్ద బైక్ ర్యాలీ కూడా తీశారు. బైక్ ర్యాలీతో పాటు వ్యాన్లలో కూడా పెద్ద లారీలో, ట్రైన్లో చూడొచ్చు పెద్ద ట్రాలీ మీద ఇది చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ వెంకట బలిమూరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఎలా ఉంది మొత్తం? అంటే ఏదైతే చాలా స్పష్టంగా ఈరోజు నరేంద్ర మోడీ, అదానీ ఇద్దరు కూడా బాయి అన్నట్టు అదానీ కోసం మోడీ చట్టాలను కూడా పట్టించుకోకుండా అదానీని కాపాడడానికి, అదానీకి మొత్తం భారతదేశ సంపదను కూడా కట్టిపెడుతారు. దానికి సంబంధించే ఈరోజు హైదరాబాద్ ఏదైతే సంబంధించి కాంగ్రెస్ తరఫున ఒక స్కిట్ షో కూడా ఏ రకంగా బడ్జెట్ అలకేట్ చేయాలన్నా అందరూ మంత్రులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ మొత్తం కేంద్ర ప్రభుత్వం అదానికి తొత్తులెక్క మారిపోయి భారతదేశ సంపదని అదాని ఒక కుటుంబానికి అదానికి దోషపెడుతున్నారని దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులందరితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ అదాని, మోడీ అదాని, మోడీ అదాని.